తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో అన్నా క్యాంటీన్ను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అక్కడ కార్మికులు పేదలతో కలిసి క్యాంటీన్లోని అల్పాహారాన్ని తీసుకున్నారు. 5 రూపాయల టోకెన్లను మంత్రి స్వయంగా పేదలకు అందజేశారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టలేని గత ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తుంటే వాటిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. తొలి విడతలో 90 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఏ విధంగా జనం చూస్తున్నాం మనం. చాలా మంది లైన్లో నిల్చుని ఇక్కడ అన్నా క్యాంటీన్కి లోపలికి వెళ్ళి టిఫిన్ కానీ ఇప్పుడు టిఫిన్ చేయడానికి ముందుకెళ్తున్నారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ టిఫిన్, 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం కూడా ఇక్కడ ఏ విధంగా ఇక్కడ భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు, మొత్తం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది ఏ విధంగా టిఫిన్ చేస్తున్నారో 2 ఇడ్లీ 1 పూరి కలిపి 5 రూపాయలకి ఇక్కడ అన్నా క్యాంటీన్లో సరఫరా చేస్తున్నారు. దీంట్లో మనం మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అందరికీ తను ఈరోజు సొంతంగా టోకెన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన 5 రూపాయల టోకెన్ని ఆయనే స్వయంగా ఈరోజు ఇక్కడ ఉండే అనేక మంది కార్మికులకి, పేద వర్గాల ప్రజలకి, వివిధ వర్గాల ప్రజలకి అందజేస్తున్న పరిస్థితి. ఈరోజు పూర్తిగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఇక్కడ నిడదవోలులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నేపథ్యంలో దుర్గేష్ గారి స్పందన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇప్పుడే ప్రారంభించారు, చూస్తున్నారు, ఎట్లా ఉంది? అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెట్టడం అనేది మన యొక్క సాంప్రదాయం. అందులో ముఖ్యంగా ఇవాళ పెరిగిపోయిన ధరలను దృష్టిలో పెట్టుకుంటే 1 పూరి, 2 ఇడ్లీ, సాంబారు, అదేవిధంగా పూరి కూర, అదేవిధంగా కందిపొడి, ఇవన్నీ కలిపి 5 రూపాయలకి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఇదే విధంగా పేద ప్రజలకు అండగా నిలబడడానికి, అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజనాన్ని ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు మిడ్ డే మీల్ పథకం ఏదైతే ఉందో దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు దాన్ని డొక్కా సీతమ్మ మిడ్ మీల్ పథకంగా మార్చడం అనేటువంటిది కూడా చాలా ముదావహమైనటువంటి విషయం. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి అండగా నిలబడతామనేటువంటి మాట ఏదైతే ఎన్నికల్లో చెప్పారో దాన్ని స్పష్టంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న మనం పెన్షన్లు పెంచి ఇచ్చాం, అదేవిధంగా రైతుల బకాయిల్ని తీర్చాం, అదేవిధంగా నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు, బియ్యం తక్కువ ధరలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ అన్న క్యాంటీన్లు ప్రారంభించుకుని ఇక్కడ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా 5 రూపాయలకి అందించడం ద్వారా పేద ప్రజలకి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వడానికి, అండగా నిలబడతామనేటువంటి మాట చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది అజరామరంగా ముందుకు వెళ్లాలని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో కుంటుపడేటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి పట్టాలెక్కించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వం దీన్ని మధ్యలోనే ఆపేసింది, కంటిన్యూ చేయకుండా ఆపేసింది, మొత్తం క్యాంటీన్లను మూసేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు సూపర్ 6లో పెట్టి ఇస్తున్నారు. అయితే ఎలా చూడాలి? అంటే ఇంతమంది పేదలుగా అన్నం తింటున్న పరిస్థితుల్లో ఆపేసిన విధానాన్ని ఎలా చూడాలి? నిజానికి మనం అన్నదాత సుఖీభవ అనేటువంటి మాట ఎవరైనా భోజనం పెడితే తిరిగి వెళ్ళేటప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పేటువంటి మాట ఉంటుంది. ఇవాళ అదే విధానంలో 14 నుంచి 19 వరకు కూడా ఈ రకమైన కార్యక్రమాన్ని చేయడం ద్వారా అన్నదాత సుఖీభవ అనేటువంటి మాట విన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇది కుంటుపడింది, ఇవాళ జరగకుండా అయిపోయింది. ఏ రకంగానూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇవాళ మళ్ళీ మనం టేకప్ చేస్తుంటే నేను ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాకపోయినా నేను ఒకటి చెప్తా ఉన్నాను. అంబటి రాంబాబు గారు దీన్ని విమర్శించడం అనేది పూర్తి స్థాయిలో ఖండించేటువంటి అంశం.
అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అనే విధానం మనం చూసాం. అదేవిధంగా గతంలో మీరు ఇవ్వలేదు సరికదా, ఇవాళ పెడుతుంటే మీరు దీన్ని విమర్శించడం అనేది అది ఏ రకంగానూ సమంజసం కాదు. మీరు ఇవ్వలేనటువంటి అంశాన్ని మేము చేస్తున్నాం, చేసి తీరతాం. 5 రూపాయలకే పేద ప్రజలకు అన్నం పెట్టే విధానం, ఆ రోజు 2 రూపాయలకే కిలో బియ్యం పథకం తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మరిన్ని పేదల సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు? ఇప్పుడు ఈ రోజు నుంచి ఎన్ని ప్రారంభం కాబోతున్నాయి? 100 అన్న క్యాంటీన్లు ప్రస్తుతం ప్రారంభమవుతాయి. తర్వాత రాష్ట్రంలో అన్ని మూలలకి కూడా ఎక్కడెక్కడైతే పెట్టడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళి మొత్తం మీద ప్రజలందరికీ కూడా ఈ అన్న క్యాంటీన్లు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం నిర్వహణ బాధ్యత అంతా ఇక్కడ మన జిల్లాలో చెప్తే ఎవరు నిర్వహిస్తారు? నిర్వహణ బాధ్యత అంతా కూడా ఎవరు చూస్తున్నారు? భోజనం ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ పరంగానే దీని నిర్వహణ ఉంటుంది. ప్రభుత్వమే దీన్ని బాధ్యతగా తీసుకుని ఈ నిర్వహణ కార్యక్రమాన్ని చేపడతారు. ఇది దుర్గేష్ చెప్తున్నది. ఇక్కడ చూస్తుంటే రెండు ఇడ్లీ ఒక పూరి కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ భోజనం అలాగే 5 రూపాయలకి భోజనం ఇస్తున్నారు. అలాగే 2 ఇడ్లీ ఒక పూరి కలిపి టిఫిన్గా 5 రూపాయలకి ఇస్తున్నారు. మంత్రి దుర్గేష్ కూడా ఇక్కడే టిఫిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాగా చూసినట్లయితే రాష్ట్రంలో ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు, అంటే నిన్న చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ రోజు నుంచి చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే రేపు మళ్ళీ చూసినట్లయితే నెలాఖరు దాకా ఈ 100 క్యాంటీన్ల ప్రారంభోత్సవం తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎక్కడైతే అవసరమో అన్ని చోట్ల కూడా 300 వరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ఎవరైతే దాతలు ఉన్నారో దాతల నుంచి కూడా విరాళాలు కూడా ఈ ట్రస్ట్కి సేకరించి దీన్ని ఒక శాశ్వత అన్నదాన పథకం కింద కొనసాగించడానికి చర్యలు చేపడుతున్నట్టుగా కూడా కొందరు దొరికే చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఈ అన్నా క్యాంటీన్లో చూస్తున్నాం. ఇక్కడే మంత్రి దుర్గేష్ కూడా ఇదే క్యాంటీన్లో టిఫిన్ని చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తున్నాం గణేష్ చౌక్ సెంటర్లో ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని కొందరు దుర్గేష్ చేస్తారు. అలా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్.